జలకాలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అరుణకేశ్ మహాముని శిష్యులు అటుగా వెళ్ళడం గమనించి వారు తమని గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడలలో ఉండగా అటు రాకూడదన్న కనీస జ్ఞానం కూడా లేని వీరు జ్ఞానహీనులు, బుద్ధిహీనులుగా జీవించండి అని ఘోరంగా ఆ ముని కుమారులను శపించింది. ఆ శాప వృత్తాంతాన్ని విన్న అరుణకేశ మహాముని శిష్యులను ఓదార్చి సౌగంధికాపురంలో ఉన్న మహాపండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా గడుపుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా శాపగ్రస్తులైన ముని కుమారులు అశ్విని, భరణి, ఫణి, నంది, గణపతి, భృంగి, భైరవులు అందులోని ఒక హాస్య ఘట్టం మా ఫస్ట్ క్లాస్ చిన్నారులు ప్రదర్శించబోతున్నారు. సుమారు 1 సంవత్సరం అయ్యింది కదా, కాబట్టి గుడి దక్షిణ ఉంటుందంట. అవును, ఇదే గురువు గారు మనం మెచ్చుకోవడానికి ఏమైనా చేయాలి. ఏం చేస్తే బాగుంటుందంట? ఏదైనా ఒక మంచి బహుమతి బయటపడి వచ్చిన బాగుంది, కానీ ఏమిస్తే బాగుంటుంది? నేను చెప్తాను. మంచి ఆలోచన వచ్చింది. అది ఒక చేతికరం కొనిద్దాం, సరేనా? నీకు మరి చాలా ఎక్కువ ఉంటుందిరా. గారికి ఇదివరకే చేతికరం ఒక మంచి శాలువా కొనిద్దాం. పట్టుకే రాజుగారు ఇచ్చిన పట్టు శాలువాలు, పట్టు పంచలు ఇంప పెట్టెలో మూలుగుతున్నాయి. మరి ఎందుకుందాము? బాగా ఆలోచించండి. అవును, బాగా ఆలోచించండి. అందుకనే ఒక మంచి గుర్రం కొనిద్దాం, సరేనా? అవునా వారని గురువు వారు గుర్రం మీద పురాణానికి వెళ్తే అచ్చ మహాత్మాగా ఉంటాడు. కానీ గుర్రం ఏం కల్లో అమ్ముతారు? తెలుసా కదా, మా గుర్రాలు అట్లా అమ్మర్రా సంతలా. అరే రా పోతాం, పదండి. కాలు పీకుతున్నాయిరా, ఇంకా నడవడం నా వల్ల కాదురా.
లడ్డు తీసివు. ఈ గుడ్డు జాగ్రత్త తీసుకెళ్ళండి. ఈ గుడ్డు కింద పడిపోయిందో నాకు సంబంధం లేదు. ఒరే గుర్రం ఒరే తప్పుడు అనుమానమే. మనమే రోజు గగరం దానిపై తింటే సరి అదే పొడిగి పిల్ల బయటకు వస్తుంది. అవును రాయ్ బాచాలచలే నిజమే అలాగే చెప్పు. అశ్విని గుర్రం పిల్ల ఎప్పుడు బయటకు వస్తుందిరా? అన్ని తొందర రోజుల్లో బయటికి రావచ్చు. ఒరే అశ్విని బండి గణపతి ఏం చేస్తున్నాను అక్కడ? ఏమీ లేదు గురువు గారు, గుర్రం గుడ్డుని పొదుగుతున్నాం. ఏంటి గుర్రం గుడ్డ? కాస్త బయటది చెప్పండిరా. ఏం లేదు గురువు గారు, మిమ్మల్ని కలిసి మీ గురుదక్షిణగా గుర్రాన్ని వాడాలనుకున్నాం. అందుకని మేము సంతకు వెళ్ళి చోటగా ఒక గుర్రం గుడ్డు కొన్నాం. గుడ్డును వేస్తే భిన్న వస్తుంది కదా, విధంగా వచ్చిన గుర్రాన్ని మీ గుర్రం దక్షిణగా ఇవ్వాలనుకున్నాం. ఏది సార్ మన కోసం కూరగా వాడతాము. అసలు గుడ్డట్టు ఏమీ ఉండదు. మిమ్మల్ని మోసం చేశారు. ఎంతటి అమాయకుల మీరు. భగవంతుడా మీరే వీటికి దాన్ని చూపాలి.